టోకెన్స్. సి టోకెన్స్ ఏంటి? అసలు టోకెన్ అంటే ఏంటి? టోకెన్ ఈజ్ ఏ స్మాల్ individual unit of a program. ఒక ప్రోగ్రాంలో చిన్న యూనిట్ని ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాము, ఇలా రాసాము, ఈ మధ్యలో స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న యూనిట్ని టోకెన్ అనుకుంటాం. ఆ టోకెన్లో మనం ఏమేమి అసలు సి టోకెన్స్ ఏమి ఉన్నాయి, ఆ యూనిట్లో ఏమేమి టోకెన్స్ యూజ్ చేయగలము అనే దాంట్లో ఇప్పుడు మనం టోకెన్స్ క్లాస్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ టోకెన్స్లో ఫస్ట్ ఏంటి? కీవర్డ్. కీవర్డ్స్ ఏంటి? కీవర్డ్ ఆర్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. built-in, predefined, stored. ఇవన్నీ కీవర్డ్స్ అవుతాయి అన్నమాట. స్టోర్ చేసుకున్నవి, బిల్ట్ ఇన్ అన్నీ కీవర్డ్స్ అవుతాయి. ఓకే, ఈ కీవర్డ్స్ ఏంటి? మనము ఆల్రెడీ సిస్టంలో సి లాంగ్వేజ్ వేసేటప్పుడే యూజర్ డిఫైన్ చేసి వేసేస్తాడు. ఓకేనా, మొత్తం ఎన్ని ఉంటాయి? 32 కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. ఓకే, 32 కీవర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ టోకెన్స్లో కీవర్డ్ అనేది మ్యాండేటరీ. తర్వాత టోకెన్స్లో వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్. Variable or identifier. Identifiers are nothing but a name. మనము ఒక ప్రోగ్రామ్కి ఒక వేరియబుల్ని ఇప్పుడు ఇంట్ ఏ అన్నా, ఏ ఈజ్ ఏ వేరియబుల్. ఓకేనా, ఈ ఏ అనేది ఒక మెమరీ లొకేషన్ అన్నమాట. వేరియబుల్ అనేది మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఏ అనేసి ఒక ఐడెంటిఫైయర్ని నేమ్ పెట్టేసి ఐడెంటిఫై చేస్తున్నాము. దీనికి నేమ్ ఇవ్వకపోతే ఏమి మనకి కాల్ చేయడానికి అవ్వదు. ఇదేంటి? ఇది ఐడెంటిఫైయర్ నేమ్ ఆర్ ఫంక్షన్ ఆర్ వేరియబుల్. వేరియబుల్ అంటాము, ఫంక్షన్ అంటాము, నేమ్ అంటాము ఎగ్జాంపుల్కి. ఓకేనా, ఈ మెమరీ లొకేషన్ని మనము ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి వేరియబుల్ని వాడతాము. ఈ వేరియబుల్స్ ఏంటి? వేరియబుల్స్ ఆర్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ during the execution it can be changed. ఎగ్జిక్యూషన్ టైంలో వేరియబుల్ నేమ్ని చేంజ్ చేయొచ్చు మనం. ఇది ఒక కాన్స్టెంట్ కూడా అవుతుంది. ఓకేనా, వేరియబుల్ నేమ్ని మనం ఎగ్జిక్యూషన్ టైంలో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియబుల్ ఐడెంటిఫైయర్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి? కాన్స్టెంట్. Constants are nothing but cannot be changed during the execution. Execution time లో కాన్స్టెంట్స్ ని మనం చేంజ్ చేయలేము. during execution.
కాన్స్టెంట్స్ ఏంటి? ఐడెంటిఫైయర్స్ కూడా. కాన్స్టెంట్స్ ఆల్సో కాల్డ్ లిటరల్స్ అంట. లిటరల్స్. కాన్స్టెంట్ ని మనము డిఫైన్ చేయాలి. ఎలాగా? కాన్స్టెంట్ ని ఎలా మెన్షన్ చేస్తామంటే డిఫైన్ డిఫైన్ అనేది మెన్షన్ చేస్తాము. ఓకేనా? డిఫైన్ అంటే కాన్స్టెంట్ ఏంటి? అసలు దాని వాల్యూని చేంజ్ చేయడానికి వీలు కాదు. పై ఈక్వల్ టు 3.14 ఇది కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? దీన్ని మనము చేంజ్ చేయడానికి కాదు. దీని వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ అన్నమాట. కాన్స్టెంట్ వాల్యూస్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి? స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఏంటి? స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబుల్ కోట్స్. ఏంటి స్ట్రింగ్స్ అంటే? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ enclosed double quotes between double quotes. ఇప్పుడు ఒక వెల్కమ్ అన్నాము. ఓకే, వెల్కమ్ ని ఇలా రాస్తే ఇది నార్మల్ వర్డ్ ఇది. అదే మనము డబుల్ కోట్స్ లో ఇలా మెన్షన్ చేస్తాం అనుకోండి, ఇది స్ట్రింగ్ అయింది. దీన్ని హలో వరల్డ్ అని రాసాను. డబుల్ కోట్స్. ఇక్కడ ఏంటి? స్పేస్ ఉందా? ఈ వైట్ స్పేసెస్ ని కూడా స్ట్రింగ్స్ అనేవి కంటిన్యూ చేస్తాయి. నార్మల్ కీవర్డ్స్ లో అయితే స్పేసెస్ వైట్ స్పేసెస్ తీసుకోవు. ఇక్కడ వైట్ స్పేస్ ఉంది కదా, ఈ వైట్ స్పేస్ ని కూడా స్ట్రింగ్ అనేది కన్సిడర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రింగ్స్ వచ్చేసి క్యారెక్టర్స్ A+B అన్నాను అనుకోండి. A+B ఇది ఒకటి ఒక వాసం అంతే. దీన్ని డబుల్ కోట్స్ లో మెన్షన్ చేస్తే ఇది స్ట్రింగ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆపరేటర్స్. ఆపరేటర్ is a symbol which ఇది ఆపరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆపరేటర్ అనేది సింబల్, ఇది ఆపరెంట్స్ మీద డిపెండ్ అయింది. విచ్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్. ఒక ఆపరేషన్ ని చేయడానికి ఆపరేటర్ ని వాడతాం. ఇప్పుడు 5 + 10 అన్నాం, ఇది ఆపరేటర్. ఓకే, ప్లస్ అనేది ఆపరేటర్. 5, 10 అనేవి ఆపరెంట్స్. ఇక్కడ పర్ఫామ్ చేసే ఏంటిది? ఎడిషన్ కదా. ఈ ఫంక్షన్ ఏంటి? ఎడిషన్. అదే 10 - 20 అన్నాం అనుకో, ఈ మైనస్ ఏంటి? ఆపరేటర్. మైనస్ అనేది ఆపరేటర్, 10, 20 ఆపరేటర్స్. ఈ పర్ఫార్మెన్స్ ఏంటి? సబ్ట్రాక్షన్. అవునా? ఈ ఆపరేటర్స్ లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? మళ్ళీ ఒకటి యూనరీ ఆపరేటర్, రెండోది బైనరీ, 3
వచ్చేసరికి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఓకే, బైనరీకి వచ్చేసరికి a ప్లస్ b అని రాసాం చూడండి. ఇది సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్ అనేవి ఇవి. టెర్నరీకి వచ్చేసరికి 3 ఆపరెంట్స్ కావాలి మినిమం. అంటే కండిషనల్ ఆపరేటర్స్ని మనము దీంట్లో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్ ఏంటి చూడండి. కర్లీ బ్రేసెస్, రౌండ్ బ్రేసెస్, స్క్వేర్ బ్రాకెట్, సెమీకోలన్, కోలన్, ఇవి స్పెషల్ సింబల్స్. అదర్ దాన్ దట్ ఈ టోకెన్స్లో వీటన్నిటిని కాకుండా వాడేది స్పెషల్ సింబల్స్. మళ్ళీ వీటిని మనము ఇవన్నీ మనకి ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవి సి టోకెన్స్ అన్నమాట. ఈ సి టోకెన్స్ని యూజ్ చేసుకొని మనము ప్రోగ్రామ్ రాస్తాము. ఓకే, రాస్తాం కదా. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది మనకి ఫర్దర్ క్లాస్లో వస్తాయి. ఇప్పుడు మీకు కీవర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవేంటివి? ఇవి కీవర్డ్స్ కదా. కీవర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఆటో, ఏ స్మాల్ లెటర్, డబల్ స్మాల్ లెటర్, ఐ స్మాల్ లెటర్, ఎస్ స్మాల్ లెటర్, బి ఆటో, బ్రేక్, కేస్, క్యారెక్టర్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబుల్, ఎల్స్, నంబర్, ఈ నంబర్, ఎక్స్టెర్న్, ఫ్లోట్, ఫోర్, ఫర్, go to, if, int, long, register, return, short, signed, size of, static, struct, switch, type, def, union, unsigned, void, vaulted, by. ఇవన్నీ 32 keywords అన్నమాట. C language supports 32 keywords. C++ జావాకి వచ్చేసరికి ఇంకా కీవర్డ్స్ ఎక్స్ట్రా ఉంటాయి, కానీ సిలో మాత్రం 32 కీవర్డ్సే సపోర్ట్ చేస్తాయి. సి డోంట్ హ్యావ్ వైట్ స్పేసెస్. C not support white spaces. ఓకే, వైట్ స్పేసెస్ని సపోర్ట్ చేయదు. ప్లస్ చూడండి, సైజ్ ఆఫ్ అని ఉంది కదా ఇక్కడ, సైజ్ ఆఫ్ ఉంది కదా. సైజ్ స్పేస్ ఇచ్చి ఆఫ్ రాయొచ్చుగా, అవునా? వైట్ స్పేసెస్ని కీవర్డ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ కేస్ సెన్సిటివ్లో ఉంటుంది. ఆల్వేస్ maintain case sensitives. Or small letters. Keywords ఏంటి? ఎప్పుడు కేస్ సెన్సిటివ్ ఉంటాయి, స్మాల్ లెటర్స్లోనే వస్తాయి. కేస్ సెన్సిటివ్ అంటేనే చేంజ్ కేసు మనకి అప్పర్ కేసు, లోవర్ కేసు, టూల్ కేసు, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని మనం వర్డ్లో చూసాం కదా ఎంఎస్ ఆఫీస్లో. అలాంటివి కేసెస్లో, స్మాల్ కేసెస్లోనే కీవర్డ్స్ అనేవి ఉంటాయి. 32 కీవర్డ్స్ని సపోర్ట్ చేస్తుంది, వైట్ స్పేసెస్ని సపోర్ట్ చేయదు. ఓకేనా? కీవర్డ్స్ ఆర్ ఆల్వేస్ ఇవి కేస్ సెన్సిటివ్లో ఉంటాయి అన్నమాట. మొత్తం 32 కీవర్డ్స్ ఇవే మనకి. ఓకేనా? ఇంకా తర్వాత వేరియబుల్ గురించి, ఐడెంటిఫైర్ గురించి, మళ్ళీ కాన్స్టెంట్ గురించి, ఆపరేటర్, స్ట్రింగ్, వీటి గురించి మళ్ళీ డీప్గా
వాటిని నేర్చుకుందాం. ఇప్పుడు టోకెన్స్లోనే ఏముంటాయి అసలు టోకెన్స్? సి టోకెన్స్ ఏంటి? కీవర్డ్స్, ఐడెంటిఫైయర్, కాన్స్టెంట్, ఆపరేటర్, స్ట్రింగ్, స్పెషల్ సింబల్స్. ఈ 6 కంపల్సరీ మనం సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. ఫర్దర్ క్లాసులో ఇంకా డెప్త్గా నేర్చుకుందాం. ఓకే.